నమస్కారం. మద్దిపాడు మండల టీడీపీ సీనియర్ నాయకులు, యువ నాయకులు, తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా వివిధ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేటువంటి పోతినేని శ్రీనివాసరావు గారు మరో సేవా కార్యక్రమం నిర్వహించారు. గుల్లాపల్లి గ్రోత్ సెంటర్లోనే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక పోలీసు బలగాలు అంటారు. దానికి సంబంధించి 7వ బెటాలియన్ అన్నమాట. దీన్ని ఐఆర్ 7th బెటాలియన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఆ బెటాలియన్కి గతంలోనే ఆయన అనేక సేవా కార్యక్రమాలు, ఆర్చి నిర్మాణం కానీ వివిధ సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించినటువంటి పరిస్థితి. తాజాగా కూడా అక్కడ ఒంగోలు బుల్స్కు సంబంధించి ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనిని మొత్తాన్ని కూడా ఆయనే స్పాన్సర్ చేయటం జరిగింది. మద్దిపాడు మండలంలో తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో మరి పోతినేని శ్రీనివాసరావు గారు బాగా యాక్టివ్గా పాల్గొనేటువంటి వ్యక్తి. అదేవిధంగా సంతనూతలపాడు నియోజకవర్గంలో మేజర్ ప్రోగ్రాం మనం చూసాం, మహానాడు కానీ, అదేవిధంగా విజయోత్సవ సభ కార్యక్రమాలు కానీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఏ పెద్ద కార్యక్రమం పెట్టినా కూడా పోతినేని శ్రీనివాసరావు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని, ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పోటీతత్వంలో పార్టీలో పదవి ఉంటేనే కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి పరిస్థితి. ఆయన పదవులు చూసుకోలేదు, పార్టీ ముందుకు వెళ్ళాలా, పార్టీ బాగుంటే కార్యకర్తలు, నాయకులు అందరూ బాగుంటారని నమ్మే వ్యక్తి. ఆ విధంగా కూడా పార్టీలో చురుకైన పాత్ర పోషిస్తూ సేవా కార్యక్రమాల ద్వారా కూడా ఆయన తన దాతృత్వాన్ని చాటుకుంటున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా అక్కడ ఆయన చేసినటువంటి ప్రసంగం హైలైట్గా నిలిచింది. తన చిన్ననాటి స్మృతులను, అదేవిధంగా తల్లిదండ్రులు తనకు అందించినటువంటి దాంట్లోనే కొంత సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నానని ఆయన చెప్పడం, అక్కడికి వచ్చినటువంటి సభలో పాల్గొన్న వారందరూ కూడా పోతినేని శ్రీనివాసరావును ప్రత్యేకంగా అభినందించారని మనం చెప్పుకోవచ్చు. ఒంగోలు బుల్స్ ఓపెనింగ్కి నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు, డోనర్స్ అన్నీ నేనందుకు నాకు నిజంగా ఇది ఒక ఎలా చెప్పాలంటే ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఖర్చుగా భావిస్తలేదు. నేను ఎన్నో ఫ్లెక్సీలు కడతాము, రాజకీయం కోసం ఎన్నో డబ్బులు ఖర్చు పెడతాం, కానీ అవన్నీ ఒక వారం రోజులు ఉంటాయి గోళ్ళ మీద కానీ అందరికి పబ్లిసిటీ కోసం. నాకు ఇంకా అసలు పబ్లిసిటీ అవసరం లేదు. ఆల్రెడీ పిఎస్ఆర్ అంటే ఒక బ్రాండ్ పడిపోయింది. నేనంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు జిల్లాలో. అదని గొప్పగా ఫీల్ అవ్వట్లేదు, కానీ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా తల్లిదండ్రి, మా ఊరు, మా మండలం, మా జిల్లా, అలా ఒక అంచెలంచెలుగా నేను గ్రామ స్థాయిలో ఒక 6th క్లాస్ చదువుకొని మనం ఈ స్టేజీలో ఇక్కడ ఒక ఐపీఎస్ పక్కన కూర్చొని నా కోసం ఒక పోలీస్ జీప్ వచ్చి మనల్ని చిన్నప్పుడు నేను కానిస్టేబుల్ చూస్తే, కాకి డ్రెస్ చూస్తే భయపడతా ఉన్న రోజు నుంచి ఈ రోజు ఒక ఎస్పీ దగ్గర ఇంతమంది పోలీసుల మధ్యలో నేను ఈ కార్యక్రమం చేస్తున్నా అంటే నాకు నేనే కూర్చున్నప్పుడు ఆలోచించుకుంటూ ఉంటాను. నన్ను ఎక్కడికి దేవుడు మనకి ఎంత అవకాశం కల్పిస్తున్నాడు. నేను ఇంతమంది నేను ఎలా అనుకున్నానంటే నాకు ఒక చిన్నప్పటి నుంచి ఒక పట్టుదల ఉంటుంది. దేని మీద నేను ఒక పట్టుదలగా ఒక విషయాన్ని అనుకున్నానంటే సాధించేదాకా నిద్రపోను. ఒక విషయం ఏదైనా ఇది నేను నా వల్ల కాదు అని ఎవరన్నా కనుక దాన్ని సెలవిస్తే అది సాధించే వరకు నిద్ర పట్టదు. అదే రోజు నిద్రలోకి గుర్తొస్తూ ఉంటది. అలా ఆ విధంగా ఎదిగాను కాబట్టి నేను ఈరోజు ఏ చిన్న అలవాటు కూడా మానేది కాకుండా ఇంత పేరు కోసం అందరికీ ఒక వ్యసనం ఉంటది, మనిషికి ఒక వ్యసనం ఉంటది, ఏదో ఒక వ్యసనం అంటారు కదా. మనిషికి ఒక రకమైన వ్యసనం ఉంటుంది. కొంతమంది సరదాలుగా తిరగాలని వ్యసనం ఉంటుంది, కొంతమందికి ముందాగాలని, కొంతమంది సినిమాలకు వెళ్ళాలని, కొంతమంది రకరకాల వ్యసనాలు ఉంటాయి అనమాట. నాకున్న వ్యసనం ఏంటంటే 10 మందిలో పిఎస్ఆర్ మంచివాడు, మంచి కార్యక్రమాలకే సహకరిస్తారు, మంచి విషయాలకు ముందుంటాడనే తప్ప రాజకీయంగా రాజకీయంగా మాకు ఏదైనా వేదాలు ఉంటే నన్ను ఎవరైనా వ్యతిరేకించవచ్చు, కానీ పర్సనల్ గా నన్ను ఎవరు పిఎస్ఆర్ అలాంటి వాడు, ఎలాంటి వాడు, ఇది చూసుకున్నాడు, అది తోలుకున్నాడు, ఏదైనా ఇల్లీగల్ పనులు అనే విషయాలను నన్ను ఎవరు నా ప్రత్యర్థి కూడా నన్ను అనలేడు. ఎందుకు అనలేడంటే నేను అలాంటి విషయాలకు చాలా దూరంగా ఉంటాను. ఎమ్మెల్యేకి అంత సన్నిహితంగా ఉన్నా కూడా ఏ రోజు ఏ చట్ట పనులు కానీ ఏ విషయాల్లో నేను తలదూర్చను. ఏ కార్యక్రమాలు కూడా ఎక్కడ కూడా నేను రాజకీయంగా వ్యతిరేకించడమే కాక మన అంటే విడిగా మాట్లాడుకునేటప్పుడు మాట్లాడుకోవాల్సిందే, కానీ నాకు ఎవరు శత్రువులు లేరని నేను అనుకుంటాను. నాకు అసలు శత్రువులే లేరు. వాళ్ళు ఎవరైనా శత్రువులు ఉన్నారని అనుకుంటే నేనేం చేయలేను. దాని గురించి నాకు ఇదంతా ఈ సహకారం అన్ని అందించడానికి నాకు ఫస్ట్ అసలు విషయానికి వస్తే సార్ వచ్చాడు.
ఒక రోజు వస్తే మా ఇంటి దగ్గరకు వస్తే నేను జిమ్ కి అక్కడికి వెళ్ళాను. వీళ్ళంతా పోలీసులు యూనిఫామ్లు వేసుకుని వస్తే వీళ్ళంతా అంటే పల్లెటూరు అయితే ఇంకా ఇదిగా ఉంటుంది కానీ నేను టౌన్ లో ఉంటున్నాను. వాళ్ళందరూ చూసి ఏదో పెద్ద ఏదో నేరం చేసి ఉంటాడు, ఏదో పట్టుకోవడానికి వచ్చినట్టు అందరూ అలా విచిత్రంగా బజార్లో వాళ్ళందరూ చూశారు. తర్వాత నేను వచ్చిన తర్వాత వీళ్ళు మన వాళ్ళందరూ కలిసి లోపలికి వెళ్ళేసి కాఫీ తాగి ఇట్లా సార్ ఇలా చేద్దాం అనుకున్నాం, ఇంతకు ముందులో మీరు కూడా సహాయం చేశారు, ఈ ఆచి కట్టించింది అప్పుడు నేనే సహాయం చేశాను. అప్పుడు నాకు వీళ్ళెవరు కూడా అసలు మీరు చెప్పినట్టు ఒక ఇద్దరే వచ్చారు నా దగ్గరికి, ఎవరో తెలియదు ఇట్లా ఆచి కడుతున్నావు సార్ మీ సహకారం కావాలి, ఇప్పుడే చెట్లు బీకి రోడ్డు వేసుకున్నాం అంటే సరే 50,000 అప్పటికప్పుడు తీసి వాళ్ళు వచ్చిన ఫస్ట్ డేలోనే 50,000 కట్టించేసి మీరు పోయి చేసుకోండి, ఇంకేదైనా సహకారం ఉంటే అడగండి అన్నారు. అది ఎక్కడ కడుతున్నారు, ఇక్కడ ఈ ప్లేస్ కూడా నాకు తెలియదు. యాక్చువల్గా ఈ ఆర్చి ఇక్కడ ప్లేస్ ఇది అని నాకు తెలియదు విషయం. ఈ ఆర్చి మొన్న వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారితో వచ్చాను, ఒకసారి వచ్చినప్పుడు చూశాను ఇక్కడ ఈ కార్యక్రమం ఇదే మీరు ఇచ్చిన డబ్బులండి ఆర్చి ఇదని అంటే, తర్వాత లోపల ఏదో క్యాంటీన్ ఏదో కట్టాలంటే మొన్న రేకులు వేయాలంటే మళ్ళీ చెప్పాను సరేనండి ఎప్పుడు మీ సహకారంలో నాకు ఇంత అవకాశం నాకు ఇస్తున్నారు కాబట్టి ఏం పర్లేదు, అవి కూడా నేను ఏం చేస్తాను మీరు చూసుకోండి అని చెప్పి. ఆ క్రమంలో వచ్చి సార్ ఏమన్నాడంటే ఒంగోలు బుల్స్ గురించి మాట్లాడతా మొన్న మధ్యరాల పట్ల ఎద్దుల పందాలు జరిగితే బుల్లెట్ ఇచ్చాను, అప్పుడు దాని గురించి మాట్లాడతా సందర్భం వచ్చి ఈ బుల్ ఫోటోలు చూపించాడు. ఎక్కడ వేస్తున్నారండి అని అడిగాను. ఇక పలానా అని చెప్పాడు. అప్పుడు ఎవరో సాయం చేస్తారు విజయభాస్కర్ ఎవరు సాయం చేస్తున్నారని అంటే నేను లేదండి అంటే ఆయన ఏమన్నాడంటే ఇది ఇస్తే లోపల రేకులు వేస్తానన్నాడు కదా, మళ్ళీ అది లేకుండా దీన్ని మళ్ళీ మార్చుకుంటున్నాడేమో పేరుండిద్దని అని చెప్పంటే అదేనండి ఇదే దీనికి ఖచ్చితంగా ఒంగోలు బుల్స్ చిన్న ఇష్టం. మా ఇంట్లో నేను పల్లెటూరులో ఒక ఎద్దుల మధ్య వాటి మధ్య పెరిగాను కాబట్టి కాలక్రమేణా నేను పెద్దోడిని అయ్యేసరికి ఆ ఎద్దులు లేవు, అన్ని ట్రాక్టర్లు వచ్చినాయి. ఆ ఎద్దుల పిచ్చి వల్ల నేను ఎక్కడ ఎద్దుల పందాలు జరిగినా ఇంకా స్పాన్సర్ చేయటం కానీ అన్ని చేస్తూ ఉంటారు. దానికి తోడు ఒంగోలు అంటేనే ఒంగోలు బుల్ అనేది చాలా మాకు చాలా గర్వకారంగా ఉంటుంది. హైదరాబాద్ కానీ అక్కడికన్నా వెళ్తే మీదే ఊరు అంటే మేము ఒంగోలు బుల్ అని చెప్తాం. అంటే ఆ బుల్ అనేది ప్రపంచంలో ఎక్కడికి పోయినా చెప్పుకోవడానికి ఒక గర్వకారణంగా కాలు వేసుకునే అంత ఆ ఎద్దును చూస్తే ఆ రాజకీయ అది బాగుంటది కాబట్టి దాన్ని మా బ్రదర్ కూడా నాకు అన్నిటికన్నా మా బ్రదర్ ఉన్నాడు, మీకు అలా ఐడియా ఉండదు సార్, పోతినేని రామ్ ఒంగోలు గిత్త సినిమా తీశాడు కదా, మా బ్రదర్ మాకు దగ్గర రిలేషన్ సంఘమిత్ర రమేష్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా, అది నాకు చాలా సంతోషంగా ఉంది. నేను మొన్న కలిసినప్పుడు హైదరాబాద్ లో కూడా ఇదే చెప్పొచ్చాడు, మాకు ఒంగోలుకి మంచి పేరుంటే మా బ్రదరు అదే సినిమా తీయటం ఒంగోలుకి ఇస్తారని. పోతినేని రాముడు నేను మనం కలిసి వచ్చినప్పుడు హైదరాబాద్ పోయినప్పుడు వాళ్ళ నాన్నగారు మేము కూర్చున్నప్పుడు దీని గురించి డిస్కస్ చేసుకున్న తర్వాత ఈ ఎద్దుల పందాల గురించి అవన్నీ చూపించాం. ఈ రోజు మళ్ళీ అదే ఎద్దుల్ని ఈయన నాకు తెలిసి చూపించాలని నేను ముందు నేను ఇస్తానండి, అది ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, మీకు ఫ్రీ హ్యాండ్ అని చెప్పాను. ఇక్కడ దీనికి ఫ్రీ హ్యాండ్ మీరు ఇదన్నారు. ఓవర్ వాళ్ళు అప్పుడు చెప్పిన పట్టకాలు 2 లక్షలు 2.5 లక్షలు అవుతుంది అని చెప్పారు. తర్వాత ఇట్లా అవుతుంది సార్ అంటే మీకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చానండి, మీరు ఏదైనా కానీ ఎంతైనా ఖర్చు పెట్టండి, అది మాత్రం నాకు నచ్చేటట్టు ఉండాలి. మళ్ళీ జీవితంలో మనం ఎప్పుడైనా ఇంకొక 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తాయి ఎద్దులు అది చూసుకుంటే ఫలానా రోజు నేను చేశాను అనేది నాగేశ్వరరావు చెప్పినట్టు మా ఎమ్మెల్యే గారు 2009లో ఈ స్థలం ఇస్తే అప్పుడు ఈ సంతకం పెట్టి ఇదంతా సర్వే చేయించి ఇస్తే ఈ రోజు మాట్లాడుకోవడానికి ఇక్కడ ఒక ఆర్చి దీనికి ఒక ఎద్దులు లోపల ఈ రూటు ఇదంతా చూస్తే ఒక బ్యూటిఫుల్ గా ఒక టూరిజం ప్లేస్ లాగా తయారు చేస్తున్నారు. అటు చూస్తే గుల్లకమ్మ డ్యాము నీళ్లు ఈ కొండలు మధ్య న్యాచురల్ గా ఎద్దులు నడిచి వస్తున్నాయి అని లాంగ్ లో చూస్తే ఇక్కడ ఉండేటట్టు నేను రాత్రి నా దగ్గర నేను కలిసినప్పుడు లాను వేస్తా ఉన్నారు కానీ తర్వాత అయితే ఎప్పుడు వేస్తారు అనుకున్నాను, ఇప్పుడు వచ్చేసరికి లాను కూడా నాటేశారు దాని చుట్టూరు న్యాచురల్గా ఉన్నట్టు. దీనికి సహాయ సహకారాలు అందించడానికి నాకు అవకాశం ఇచ్చారు అనుకుంటున్నాను కానీ నన్నేదో వాళ్ళు ఏదో ఇబ్బంది పెడితే నేనేదో చేశానని మాత్రం నేను ఫీల్ అవ్వట్లేదు. నేను చాలా విషయాల్లో గుడుల విషయాల్లో బడుల విషయాల్లో నేను చేయని సహాయం లేదు. నాకన్నా పెద్దోళ్ళు నాకన్నా ఆస్తిపరులు నాకన్నా గొప్పోళ్ళు చాలా మంది ఉన్నారు కానీ మరి అది వాళ్ళకి లేని అవకాశం నాకు దేవుడు ఇచ్చాడు. నా స్థాయికి మించి నేను చేశాను, నా స్థాయి వయసుకి మించి పేరు వచ్చింది, వయసుకి మించే అన్ని విధాలు ఆర్థికంగా అన్ని సంపాదించుకున్నాను, అన్ని బాగున్నాను. నా ప్రతి రూపాయిని ఎప్పుడు కూడా మంచి కార్యక్రమాలకి మంచి విషయాలకి మంచి కోసమే ఖర్చు పెడతాను తప్ప నేను చెడు కార్యక్రమాలకి ఎక్కడ నేను సపోర్ట్ చేసేవాడిని కాదు. కానీ ఈ మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు
నేను ఇంతకుముందు మాట్లాడేవాను కదా సార్, నాకు అక్కడ మీటింగ్లు ఎక్కడన్నా మైక్ ఇస్తే మాట్లాడేవాను కదా. ఈ మధ్య ఏంటంటే ఈ సీనన్న వీళ్ళందరితో మాట్లాడుతూ ఉంటే నేను అన్ని నేర్చుకున్నాను, మాట్లాడటం ఎందుకు నేర్చుకోలేదు, ఏముంది ఇంట్లో న్యాచురల్ గా మాట్లాడుతూ పేపర్లు తీసుకుని చదివి అంత అవసరం ఏముందని చెప్పి నేను ఈ మధ్య ఇప్పుడిప్పుడే చిన్నగా మాట్లాడుతూ నేర్చుకున్నాను. ఇక్కడ నాకు ఈ సహకారం అందించినందుకు నా మిత్రులు, నేను ఉదయమే చాలా మందికి అసలు నేను ఒకరు ఫోన్ కూడా చేయలేదు, ఎవరి చేత చెప్పిస్తే ఇక్కడ వీళ్ళందరూ వచ్చి చూస్తే నేనే ఆశ్చర్యపోతున్నాను. మీరు అన్నారు కదా మీ పోలీసులతోటే కార్యక్రమం అనుకున్నాము. యాక్చువల్గా ఈ రోజు చూస్తే నా మిత్రులంతా నా కళ్ళ ముందర ఉన్నారు. మా స్వాములన్నకి, మా గురువు గారు, మా బాబాయ్ అయ్యన్న గారికి, నాగేశ్వరరావు గారికి, ఇక్కడ నుంచి రామారావు గారు. అసలు పసిఫిక్ చెప్పాలంటే నాకు వెనకుండి నీ మీద మంచి గౌరవం ఉందయ్యా, నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు, నీ పేరు నిలబట్ట బాబాయ్ నువ్వు చెప్పిన పేరుని ఎప్పుడు నేను జడ చేసుకోనని చెప్పాను. మా కోటేశ్వరరావు గారికి, అనిల్ గారికి, మన ఈ రామకృష్ణ గారికి, సతీష్ గారికి, శాషయ్య గారికి, స్పెసిఫిక్ గా కొరేపల్లి, మా మందపల్లి సీనన్నకి. ఎందుకంటే నేను మాట్లాడుతాను, మా విజయరాజు దీన్ని అంతా వెనకుండి చూస్తూ ఉంటాడు, అంతా చేస్తూ ఉంటాడు. మా లాలన్న, మా ఇతనున్నాడు కదా మన పొడుగ్గా ఉంటాడు. నువ్వేమో మాట్లాడమంటే మాట్లాడు, నేను మాట్లాడిన 6 అడుగులు పొడుగు మాలో. రాఘవానికి, మా సాయికి, ధనుష్కి, వినోద్కి, మన రాయపాడి సీనన్నకి. సీనన్న నువ్వు వచ్చింది చూడలేదు, నువ్వు మైక్ ఇచ్చినప్పుడు చూశాను నేను. మన వడ్డింపూడి సీనన్నకి, మన శివాకి, ఇక్కడ ఇంకా ఉన్నోళ్ళు మన మా ఊరి నుంచి మా చిరంజీవి, బొమ్మ చిరంజీవి మా ఊరి నుంచి మా వాళ్ళు వచ్చారు అభిమానంతో ఇక్కడికి. ఇవన్నీ వీళ్ళందరినీ చూస్తే మా డ్రైవర్లు శివ, మా నాని, మేస్త్రి గారు, దొడ్డవారు, వీళ్ళందరినీ కూడా ఇప్పుడు ఎందుకంటే పేరున రవి, రామకృష్ణ వీళ్ళేదో చాటు ఉంటే నాకు ఎక్కడ కనబడుతున్నది ఏదో ఎత్తుకోవాల్సి వస్తుంది, ఫోటోల దగ్గర దాకా అన్న అందరికి ఎవరైనా మంచిపోయినా. ఎందుకంటే మా మీడియా మిత్రులు కూడా, మా శరత్ అన్న అసలు మర్చిపోయావు, ఎదురుగా కూర్చున్నాడు. ఈయన సార్ మా శరత్ అన్న కూడా అన్ని నాలాగే మంచి సహాయాలకి అన్నిటికీ ముందుంటాడు. మేమందరం కూడా ఒక టీమ్ గా ఉంటాం సార్, మేము టీమ్ గా తిరుగుతూ ఉంటాము. గంట రాజకీయం అనే కాదు కానీ విడిగా కూడా మేమంతా కూడా ఏదైనా కార్యక్రమం ఉంటే చాలా చాలా బ్యూటిఫుల్ గా మేమంతా కలిసి తిరుగుతాము, ఫ్రెండ్స్ లాగా ఉంటాము. నాకు ఇక్కడ అదే మీకు అన్నాం కదా, మాకు అలాంటివి ఏమి ఉండవు. మాకు ఏదైనా కార్యక్రమం ఉంటే అందరు కలిసి చేసుకుంటాము, కలిసి మండలంలో అన్ని చేసుకుంటాము. అన్నిటికన్నా ముఖ్యంగా పసిఫిక్ చెప్పాలంటే మా ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ గారు నాకు అంటే మీకు అందరికి తెలిసిన విషయం, నాకు ఎంత సపోర్ట్ చేస్తాడు ఏ విషయంలోనైనా. ఆయన మాట నేను తూచా తప్పకుండా చేస్తాను. ఆయన నా మాట అన్నా కూడా అంత ఇది ఉంటుంది. కానీ నేను ఎక్కడ ఆయన నొప్పించే పని చేయను, నాన్న నొప్పించే పని అతను చేయడు. మేమిద్దరం కూడా ఎప్పటి నుంచి 2000 కాంగ్రెస్ లో ఎమ్మెల్యే దగ్గర నుంచి ఈ రోజు వరకు అదే జర్నీ కొనసాగుతున్నాను ఎమ్మెల్యే గారితో. ఆయనకు కూడా రాత్రి చెప్పాను సార్, ఇట్లా ఇచ్చాను సార్, ఇదేదని తెలియదని చెప్తే, నేను ఇట్లా రావట్లేదులే, మీరు కార్యక్రమానికి ఇంకో రోజు వెళ్దాము అని సార్ కూడా చెప్పాడు. ఆయన వచ్చుంటే ఇంకోలాగా మేమే ఏర్పాటు చేసేవాళ్ళం, మీరు కాదు ఈ కార్యక్రమం అనేది ఓన్లీ మీ పోలీసులతో చేయాలనేది అనుకున్నాం. ఇంతమంది మా పబ్లిక్ మా వాళ్ళు అందరూ వస్తారని అనుకోలేదు. అభిమానంతో మేము అందరం కూడా ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరిగినందుకు, ఇంత హ్యాపీగా చేసుకున్నందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ముందు రోజుల్లో మళ్ళీ ఇంకో కార్యక్రమంలో మా ఎమ్మెల్యే గారితో మేము మా టీము మేము అందరం కూడా వచ్చి మళ్ళీ ఇంకొక మంచి కార్యక్రమం చేసుకున్న తర్వాత మళ్ళీ లోపల కూడా ఇలాంటి కార్యక్రమం ఒక రోజు పెట్టుకున్న రోజు మళ్ళీ మాట్లాడుకుందామని, ఇక్కడి నుంచి ఏదన్నా మీకు సంబంధించిన ఏదన్నా కూడా నా వంతుగా సహాయం చేయడానికి మా పార్టీ వంతుగా మా నాగేశ్వరరావు గారు కానీ, మా పెద్ద మా అయ్యన్న గారు కానీ, స్వాములు గారు కానీ, ఇంకా మిగతా మా వాళ్ళందరూ ఉన్నారు, రామారావు గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా నమస్కారం. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక పోలీస్ 7వ బెటాలియన్ కమాండెంట్ ఏ మురళి, అడిషనల్ కమాండెంట్ బి జనార్దన్ రెడ్డి, స్టేట్ నాయకులు తెలుగుదేశం పార్టీ స్టేట్ నాయకులు అడకా స్వాములు, మద్దిపాడు మండల అధ్యక్షులు ఉప్పుగుంటూరు నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి మందపల్లి శ్రీనివాసరావు, మల్లవరం రామారావు, టీడీపీ సీనియర్ నాయకులు గట్టినేని అయ్యన్న, రాయపాటి శ్రీనివాసరావు, గడ్డం రవి, వడ్డెంపూడి శ్రీనివాసరావు, రామకృష్ణ, మద్దిపాడు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, బెటాలియన్ సభ్యులు, పోలీసులు వీరంతా కూడా ఆ కార్యక్రమానికి రావటం జరిగింది.